సిట్టిని అభినందించక తప్పదు. ఎందుకంటే ఉమ్, వాళ్ళు చాలా కష్టపడి ఆధారాలను సేకరించి టెక్నికల్ గాను అలానే మాఫీ చేసినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ని రిట్రైవ్ చేసి ఉమ్, దాని నుంచి విచారణ జరపడం కానివ్వండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చేసి ఏంటయ్యా నీ మీద వచ్చిందంటే ఆయన సిట్టు ముందు చెప్పేది ఏంటంటే ఉమ్. మర్చిపోయాను, గుర్తు గుర్తు లేదు, లేదు, మర్చిపోయాను. తెలియదు, ఉమ్, నాకు సంబంధం లేదు, ఇవే వస్తాయి తప్ప ఆయన దగ్గర నుంచి ఆధారాలు ఏ వస్తాయని ఆశించడం పొరపాటు. కానీ సిట్ దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, ఉమ్, అలానే సాక్షులు మేజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఉన్నాయి, ఉమ్. సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉంది. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రాథమిక సాక్ష్యాధారాలు అయితే ఉన్నాయి. మరిన్ని ఆధారాల కోసం సిట్ వెయిట్ చేస్తుందని అనుకోవాలి తప్ప అంతిమ లబ్ధిదారుడు అయితే సిట్ దృష్టిలో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అనేది వాస్తవం. సో అయితే కాబట్టి ఇక్కడ అయితే అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నారు. అరెస్ట్కి రంగం సిద్ధమైంది. ఉన్నారు. కాకపోతే ఇందాక మిత్రులు చెప్పారు ఢిల్లీలో కాదు, పర్మిషన్ అమరావతిలో ఇస్తారా, ఢిల్లీలో ఇస్తారా అని. గతంలో కూడా ఉమ్, జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో ఉమ్. అలానే వివేకానంద